हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशम् त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम नारायण नारायण। సాయిరామ్ అండి గురుగారు. సాయిరామ్ అండి. 29వ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి నిన్నటి నుండి. స్వబోధే న అన్యబోధేచ్ఛ బోధరూపతయా ఆత్మనః న దీపస్య అన్యదీపేచ్ఛ యదా స్వాత్మ ప్రకాశనే. నీవు ఆత్మవైనందున సత్తు నీవై ఉన్నావు, చిత్ కూడా నీవే అయి ఉన్నావు. చిత్ స్వరూపమైన నీవు జ్ఞానస్వరూపము. సకలమునకు ప్రకాశమును అందించువాడవు నీవే. నిన్ను నీవు గ్రహించుటకు మరి ఒక ప్రకాశము అవసరము లేదు. విచారణ చేశాంగా ఇదంతా. సత్వపాసిక చిత్ క్వవేతర తత్తయాహి చిత్ చిత్తయాహ్యహం. ఉపదేశసారం. సత్తును తెలుపుటకు చిత్తు వేరుగా ఉన్నదా? సత్తుయే చిత్తు, చిత్తుయే నేను అని శ్రీ రమణ మహర్షి తన ఉపదేశసార గ్రంథములో తెలియజేశారు. జ్ఞానస్వరూపమైన ఆత్మ సత్తు అయినందున సర్వగతమై ఉన్నది, అవినాశి అయి ఉన్నది. దృశ్యములైన దేహాదులు నశించినను ఆత్మ సదా జ్ఞానస్వరూపమై భాసిస్తుంది. అట్టి అపూర్వ అద్భుత అనిర్వచనీయ
అనంతాత్మ జ్ఞానమును పొందినవాడే బ్రహ్మజ్ఞాని. అది కన్ఫర్మేషన్ అన్నమాట. అట్టి అపూర్వ అద్భుత అనిర్వచనీయ అనంతాత్మ, ఈ జ్ఞానం ఎవరైతే పొందుతారో, ఈ నిర్ణయం ఎవరైతే పొందుతారో, ఇలా ఎవరైతే ఉంటారో, జ్ఞానం అంటే ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టు, ఉండుట. చూడండి, మనం పిల్లల్లో గమనించినా కూడా పిల్లల్లో కూడా ఈ రకమైనటువంటి లక్షణాలు కనబడతాయి మనకి. వాడు ఎక్స్ట్రాడినరీ అండి, వాడు అవుట్ స్టాండింగ్ అండి, వాడు అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగిన వాడండి, 40 మందిలో వాడు ఒక్కడు వేరే అని ఆ మేస్టార్ చెప్తాడు. వాడి జీవితంలో తప్పక అద్భుతమైన ప్రతిభతో అనేకమైనటువంటి అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగేవాడండి, వాడు అసాధ్యుడండి. ఇలాంటి మాటలు మనం చిన్న పిల్లల దగ్గర మాస్టర్ పాఠాల గురించి స్కూల్లో పాఠాలు చదివేటప్పుడు కూడా ఇలాంటి మాటలు వింటూ ఉంటాం పిల్లల గురించి. అంటే వాడిలో బీజ స్థాయిలో ఉన్నటువంటి వృక్షాన్ని ఆయన గమనిస్తున్నాడు అనమాట. ఆ టీచర్ ఏం చేశాడంటే ఆ పిల్లవాడి యొక్క నడవడిక ప్రతిభని గుర్తించి భవిష్యత్తులో ఏం చేస్తాడు అన్నటువంటి, అయితే ఆయన వెళ్ళి ఏమండి వీడు డాక్టర్ అవుతాడా, యాక్టర్ అవుతాడా, సూపర్ స్పెషలిస్ట్ అవుతాడా అంటే అవన్నీ నాకు తెలియదండి, కానీ వీడు మాత్రం అత్యద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నాడు, ఏదైనా సరే సాధించగలడు వీడు, ఇలాంటి మాటలు చెప్తారు. యాక్చువల్గా మానవ జీవితం జననం నుంచి మరణం వరకు మనం చూస్తే 8 అంశాలు కనబడతాయి మనకు. జీవుడిగా జీవించే జీవితంలో ఎటువంటి వాడైనా సరే, అధముడైనా ఉత్తముడైనా, ఒక 8 అంశాలు మనకు కనబడుతూ ఉంటాయి. అవేమిటవి? సుఖము, సంతోషం, ఈ 2 చాలా అవసరం. దీని తర్వాత ఏం కావాలి? స్వప్నము, సౌందర్యం, ఈ 2 కూడా చాలా అవసరం. సుఖం కావాలి, సంతోషం కావాలి. దీని తర్వాత ఏం కావాలి అంటే స్వప్నాలు కావాలి, సౌందర్యం కూడా కావాలి. దాని తర్వాత ఏం కావాలయ్యా అంటే ప్రయారిటీ ప్రకారం చూస్తే మనం ఇలా జడ్జి చేస్తాం అన్నమాట అంతరంగాల్లో. మొట్టమొదటిది ఏ అంశమైనా సరే దాంట్లో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు జీవుడు? అయితే సుఖం లేకపోతే సంతోషం. సరే, ఇంకో మెట్టు అవతలకి వెళ్ళాడు అనుకోండి, తన కళలకు మ్యాచ్ అవుతుందా లేదా? లోపల పెద్ద కళల సంపుటి ఒకటి ఉంటుంది, అది నిరంతరాయ స్రవంతి. తల్లి గర్భంలో మొదలు పెడతాడు, ఆఖరి శ్వాస వరకు ఈ కళలు తిరుగుతూనే ఉంటాయి. ఆ కళ, దాని వెనక దాంతో పాటు ఉన్నటువంటి సౌందర్యం, అది ఏదైనా సౌందర్యమే. గడ్డి పువ్వు అయినా సౌందర్యమే, గులాబీ పువ్వు అయినా సౌందర్యమే. ఇది సౌందర్యం, ఇది కాదని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే వాడు మెచ్చాడు కాబట్టి. కాబట్టి ఆ కళ, సౌందర్యం, ఇది నెక్స్ట్ ప్రయారిటీ అనమాట. థర్డ్ ప్రయారిటీ ఇంకో జత ఉందన్నమాట. అదేమిటి? సంపత్తి, సన్మానం. సంపత్తి, సన్మానం. ఏమండి, దీనివల్ల నాకేమైనా సంపత్తి పెరుగుతుందా? దీనివల్ల నాకేమన్నా సన్మానం కలుగుతుందా? అంటే ప్రశంసాపూర్వకమైన జీవితం, లోకప్రియమైన జీవితం, ఇతరులు నన్ను మెచ్చుకునేటట్లుగా ఏమైనా పరిస్థితులు, సందర్భాలు వస్తాయా? ఇలా జాగ్రత్తగా గమనిస్తాడు అనమాట. కాబట్టి దీన్ని ఏమన్నారు? సంపత్తి, సన్మానం. ఇది 3వ జత అనమాట. ఇక్కడ దాకా వచ్చేసేటప్పటికి ఇంకా శాంతం కన్ఫర్మ్ అయిపోతాడు, ఈ పనిని ఇలా చేసేయాలి, ఇలా అయిపోతుంది, ఇలా పొందేస్తాను అని కన్ఫర్మ్ అయిపోతాడు. ఇక 4వ జత ఉంది, అదేమిటి? సంతుష్టి, సమృద్ధి. సంతుష్టి, సమృద్ధి. ఒకసారి మళ్ళా గమనిస్తే సుఖం, సంతోషం, స్వప్నం, సౌందర్యం, సంపత్తి, సమృద్ధి, సంతుష్టి. ఈ 8 అంశాలు కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి మానవ జీవితంలో ఇవి వస్తున్నాయా, రావటం లేదా? సంపత్తి, సన్మానం, అలాగే సమృద్ధి, సంతుష్టి. మనకి సంపత్తి ఎంత కావాలండి? సమృద్ధిగా ఉండేటంత. సన్మానం ఎంత కావాలండి? సంతుష్టి చెందేటంత.
నేను ఎంతవరకు ప్రశంసించాలని అనుకుంటావా అంటే నువ్వు సంతృప్తి చెందేటంత, దీనికి ఎంత అనేవి లేదు. కాబట్టి ఈ 8టికి కొలమానం లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉందే? ఏమండి, నీకు సంతోషం ఎంత కావాలండి? ప్రమాణం లేదు. సుఖం ఎంత కావాలండి? దానికి ప్రమాణం లేదు. పోనీ సౌందర్యం ఎంత కావాలండి? దానికి ప్రమాణం లేదు. పోనీ కళ ఎంత ఉండాలండి? ప్రమాణం లేదు. చూడండి. నెక్స్ట్, సంపత్తి ఎంత కావాలండి? ప్రమాణం లేదు. సన్మానం ఎంత కావాలండి? ఎంత పొగడమంటారు మిమ్మల్ని? పొగడడానికి కూడా ఇప్పుడు ఏజెన్సీలు వచ్చేసినాయి కాబట్టి వాడు అడుగుతాడు, ఎంత పొగడమంటారు మిమ్మల్ని? ఇంద్రుడు అనమంటారా, చంద్రుడు అనమంటారా, రాజరాజ నరేంద్రుడు అనమంటారా? సరే, ఏదన్నా దానికేమైనా ప్రమాణం ఉందే? ప్రమాణం లేదు. పోనీ సమృద్ధి అంటే ఎంత ప్రమాణం అండి? లేడు. పోనీ సంతుష్టి, ఎప్పటికి సంతుష్టి చెందుతాడండి వీడు? దానికి ప్రమాణం లేదు. మానవ జీవితం చూడండి. ఇలా ఉన్నటువంటి వాడిని ఇప్పుడు మనం జ్ఞాన మార్గ విచారణలో ప్రవేశపెడుతున్నాం, ఆత్మ విచారణలో ప్రవేశపెడుతున్నాం. రే, ఇట్లా ప్రమాణమే లేకుండా ఎంతకాలం జీవిస్తావు? ఇదంతా అజ్ఞానం కదా. అజ్ఞానము అంటే అర్థం ఏమిటంటే ప్రమాణం లేదు. దేనికైతే ప్రమాణం లేదో అదంతా అజ్ఞానం. మనకే తెలిసిపోవటంలా, ఎవరో చెప్పక్కర్లా. ఈ 8 అంశాలను పరిశీలిస్తే అజ్ఞానం అంటే ఏమిటండి? ఈ 8 అంశాలు మన జీవితంలో కనబడుతున్నాయి కదా. తల్లి గర్భంలోంచి మొదలు పెడతాడు ఈ ప్రయాణం, అక్కడి నుంచి కూడా ఉంటాయి ఇవన్నీ. ఈ 8 అంశాలు అక్కడ కూడా ఉంటాయి. ఒక రోజున తల్లి గర్భంలో పిల్లవాడు విపరీతంగా తిరుగుతూ ఉంటాడండి. కదలికలు ఎక్కువగా ఉంటాయండి. తల్లి తట్టుకోలేనంత ఉంటాయి అన్నమాట. ఏమిటోనండి, లోపల విపరీతంగా తిరిగిపోతుంది. డాక్టర్ దగ్గర పరిగెడుతుంది అర్జెంటుగా, ఏదో అయిపోయిందని. ఆవిడ చూసి చెప్తుంది, ఏం పర్వాలేదు, కంగారు పడమాక, అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఫైన్, స్కానింగ్ చేసి చెప్తున్నాను. సో అంతర్దృష్టితో చూడాలన్నమాట. స్కానింగ్ అంటే అంతర్దృష్టి, ఇది గుర్తుపెట్టుకోవాలి. బహిర్దృష్టితో తెలుసుకోలేం, కొన్ని అంతర్దృష్టితోనే తెలుసుకోగలుగుతాం. ఇలా ఏవైతే మనం ఈ 8 అంశాలు అప్రమాణికమైనటువంటివి. అందుకని భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఏమంటారంటే, మనం ఏమైనా చెప్తే ప్రమాణం ఏమిటి అంటాడు. సో ప్రమాణ విచారణతో జ్ఞానం మొదలు. ప్రమాణ విచారణ ఆత్మ విచారణలో మొదటిది. ఏ ప్రమాణానికైనా ఓ ప్రమాణానికి సరిపోవాలి, లేదా 6 ప్రమాణాలకైనా సరిపోవాలి, లేదా 9 ప్రమాణాలకైనా సరిపోవాలి. అది ప్రమాణ విచారణ. సో జ్ఞానం అనేది ప్రమాణ విచారణతో వస్తుంది. నెక్స్ట్, రెండవ విచారణ ఏం చేస్తారు? సృష్టి విచారణ. సృష్టి బ్రహ్మము నుంచి మన దాకా ఎలా వచ్చింది అని క్రమ విచారణ చేస్తారు. ఆ క్రమ విచారణకి ఎప్పుడూ సరిపోవాలి. ఆ క్రమ సృష్టి విచారణ, యుగవత్ సృష్టి విచారణ అని సృష్టి విచారణ 2 ఉంటాయి. ఈ 2 విచారణలకి సరిపోవాలి. అప్పుడు మాత్రమే అది వివృతవాదమో, లేకపోతే పరిణామవాదమో, లేక ఆరంభవాదమో, లేక వివర్తవాదమో. ఇవేవి కానిది వార్తీకం. 5వది వార్తీకం. ఇది సృష్టి విచారణలో ఉండేటటువంటి వార్తీకం విధానములు అన్నమాట. అంటే అర్థం ఏంటి? ఆరంభవాదం బ్రహ్మముతోనే మొదలైంది. వివర్తవాదం బ్రహ్మమే జగత్ అయింది, సృష్టి అయింది కాదు. పరిణామవాదం బ్రహ్మము పరిణామం చెంది జగత్ అయింది. ఇట్లా ఆయా వాదములన్నీ అట్లా అందిస్తాను. ఆఖరి వార్తీక వాదం ఏం చెప్తుందంటే బ్రహ్మము బ్రహ్మమే, బ్రహ్మం ఎప్పటికీ మారదు, ఆత్మ ఎప్పటికీ మారదు, నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన అని నిర్ణయం చేసేది ఏదైతే ఉందో అది వార్తీకవాదం. అందువల్ల వార్తీక సిద్ధాంతానికి అచల సిద్ధాంతం అని పేరు. జాగ్రత్తగా ఇలా సృష్టి విచారణ చేస్తే గాని మనం పాలు పెరుగు అయిందా, పెరుగు వెన్న అయిందా, వెన్న నెయ్యి అయిందా అనేటువంటి పరిణామవాదాన్ని కూడా మనం నిర్ణయించలేదు. జాగ్రత్తగా సృష్టి విచారణలో ఈ 5ంటిని బాగా అధ్యయనం చేసి విచారణ చేసేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ జ్ఞాన మార్గంలో బాగా పురోగమిస్తారు. ఈ 5 మాటల్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆరంభవాదం, పరిణామవాదం, వివర్తవాదం,
వార్తీకవాదం. ఇట్లా ఇది సృష్టి విచారణ. ఇకపోతే మూడో అంశం ఉంది. అదేమిటి? తత్వ విచారణ. అంటే త్వం స్థానాన్ని బట్టి తత్ నిర్ణయం అవుతూ ఉంటుంది. త్వం నేను శరీరము అన్నాం అనుకోండి, తత్ ప్రాణం. త్వం నేను ప్రాణము అన్నాం అనుకోండి, తత్ మనస్సు. త్వం నేను మనస్సు అన్నాడు అనుకోండి, తత్ బుద్ధి. త్వం బుద్ధి అన్నాడు అనుకోండి, తత్ ప్రజ్ఞ. త్వం ప్రజ్ఞ అయిందనుకోండి, అప్పుడు తద్ ఆత్మ. త్వం ఆత్మ అన్నాడు అనుకోండి, తద్ బ్రహ్మ. త్వం బ్రహ్మ అన్నాడు అనుకోండి, తత్పరం. ఇట్లా త్వం స్థానాన్ని బట్టి తత్ నిర్ణయం అవుతుంటుంది. అంటే త్వం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మం అన్న నిర్ణయం పొందిన వాడికే పరం అనేటటువంటి నిర్ణయం. అది పరతత్వం కానీ, పరబ్రహ్మము కానీ, పరమాత్మ కానీ, పరశివం కానీ, పరబయలు కానీ, ఏదైనా సరే అయమాత్మ బ్రహ్మం అనే నిర్ణయం కలిగినటువంటి వాడికే సాధ్యమవుతుంది. అది నిర్ణయం పొందాలంటే ముందు 2 విచారణలు పూర్తి చేయాలి. ప్రమాణ విచారణ, సృష్టి విచారణ. చేసిన వాళ్లే ఈ తత్వ విచారణలో అడుగులు ముందుకు పడతాయి. లేకపోతే మాటి మాటికి వెనక రెండిట్లోకి రావాలన్నమాట. అక్కడ తత్వ విచారణలో ఏం కావాలన్నా, ఏమి సప్లిమెంట్ చేయాలన్నా సరే దాంట్లో ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే ప్రమాణ విచారణలోంచి కానీ లేక సృష్టి విచారణలోంచి కానీ తెచ్చుకోవాలి. ఇక సరే తెలుసుకున్నాడండి, ఏం చేయాలి మరి? మన ప్రశ్న అదేగా మొదటి నుంచి. ఏం చేయమంటారండి నన్ను? సాధన విచారణ. నాలుగో అంశం ఏంటి? సాధన విచారణ. సరే, అయమాత్మ బ్రహ్మము నన్ను భోజనం చేయమంటారండి, వద్దంటారండి? చెయ్యి నాన్న. గాలి పీల్చమంటారా, వదిలిపెట్టమంటారా? ఆ రెండో చేయాలి నాన్న. ఏమండి మరి ఇంతకీ జనన మరణాలు ఉన్నాయంటారా, లేవంటారా? మరి ఇదంతా ఏమిటి? సాధన విచారణ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సాధన విచారణ కూడా తెలిసి ఉండాలి. లేకపోతే జ్ఞానిగా ఎట్లా వ్యవహరించాలో తెలియదు. మళ్ళా అదో సమస్య. బిగుసుకుపోయి జడంలాగా ఒక రాయిలాగా బిగుసుకుపోయాడు అనుకోండి, వాడి వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు. వాడి వల్ల వాడికే ప్రయోజనం అంతే. అందువల్ల జాగ్రత్తగా ఈ 4ని జీవితంలో ఎవరైతే జ్ఞాన మార్గంలో బాగా అధ్యయనం చేసి బాగా లోతుగా విచారణ చేసి నిర్ణయాన్ని పొందుతారో వాళ్ళు ఈ 4 జతలు. ఏమిటా 4 జతలు? సుఖము సంతోషము, స్వప్నము సౌందర్యము, సంపత్తి సన్మానము, సంతుష్టి సమృద్ధి. ఈ 8కి 0 చుట్టేయచ్చు. సంపూర్ణత. ఆఖరి జత ఏంటండి? సంపూర్ణత. సంవిత్. దేనితో చుట్టచ్చు? సంవిద్ జ్ఞానంతో చుట్టచ్చు. కాబట్టి మానవ జీవితం మొత్తానికి లక్ష్యం ఏమై ఉంది? నువ్వు ఏమంటే సంపూర్ణమైన జీవితం జీవించాలి, సంవిద్ జ్ఞానంతో జీవించాలి. ఎవరైతే సంవిద్ జ్ఞానంతో జీవిస్తారో అసంప్రజ్ఞాత సమాధి యందు లభించే సంవిద్ జ్ఞానం ఏదైతే ఉందో దానితో జీవించారో వాళ్ళని ఏమన్నా మనం? సంపూర్ణత, ఫుల్ఫిల్డ్. ఎందువల్ల జన్మించాడో ఆ కారణం పూర్తయిపోయి సంపూర్ణత. చాలా అండి అన్నాం, పరం. ఎప్పుడైనా సరే చాలా అండి అనగానే ఏమనాలి? పరం, పరిపూర్ణత. ఆఖరి మెట్టు ఏమిటంటే పరిపూర్ణత. సంవిద్ జ్ఞానం లేకుండా పరిపూర్ణత సాధ్యం కాదనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. సమ్యక్ జ్ఞానము, సంవిద్ జ్ఞానం, ఈ 2 జ్ఞానములే. సమ్యక్ జ్ఞానం ఆత్మజ్ఞానం, సంవిద్ జ్ఞానం బ్రహ్మజ్ఞానం. సమ్యక్ జ్ఞానము, సంవిద్ జ్ఞానం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 లేకుండా పని జరగదనమాట. ఆ సమ్యక్ జ్ఞానము, సంవిద్ జ్ఞానముతోటే నీకు సంపూర్ణత, పరిపూర్ణత. ఆఖరి మెట్లు అనమాట. ఇలా జ్ఞాన మార్గంలో జాగ్రత్తగా దేనిలో నుంచి బయటపడాలో చూడండి. సంపూర్ణత అంటే ప్రమాణం ఉంటుంది, అలాగే తత్వం ఉంటుంది, అలాగే సాధన ఉంటుంది, అలాగే సృష్టి విచారణ కూడా ఉంటుంది, అలాగే పరిపూర్ణత దానికి కూడా ఉంటుంది. పరిపూర్ణ నిర్ణయానికి కూడా తత్వ విచారణ, సాధనా విచారణ, సృష్టి విచారణ, ప్రమాణ విచారణ. ఈ చివరి 4 మెట్లకు
ఇవి స్పష్టంగా ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా జ్ఞాన మార్గంలో ఇలా నేను పరిణామం చెందుతున్నానా, స్వాధ్యాయం అంటే అర్థం ఇది. ఈ అప్రమాణికమైనటువంటి అంశాలలో నుంచి నేను బయటపడుతున్నానా లేదా, జాగ్రత్తగా ప్రమాణ విచారణ, తత్వ విచారణ, సృష్టి విచారణ, సాధన విచారణ అనే నాలుగింటిని స్వాధ్యాయంలో తనకు తాను తన ఆంతరిక జగత్తును ఖాళీ చేయడానికి వాడుకుంటున్నాడా లేదా, తద్వారా మానవ జీవిత లక్ష్యమైనటువంటి సంపూర్ణత, పరిపూర్ణత అన్న స్థితికి చేరుతున్నాడా లేదా, ఇది చాలా జాగ్రత్తగా నిర్ణయం చేసుకోవాలి. స్వాధ్యాయం ద్వారానే, స్వానుభవం ద్వారానే, బంధం నుంచి ముక్త స్థితికి ఎదగడం ద్వారానే, నిత్యముక్తత అనే నిర్ణయం పొందడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సరే, క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఒక శ్లోకం చెప్తున్నారండి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి, యః పశ్యతి స పశ్యతి. సర్వభూతములందు సమముగా ఉన్న పరమేశ్వరుని జీవుల దేహాదులు నశించినను నశింపని వానినిగా అది ఎవడు చూచుచున్నాడో అతడే నిజముగా చూచువాడవును. అది యథార్థ దర్శనం, సత్య దర్శనం, తత్వదర్శనం, చిత్వదర్శనం, స్వాత్మదర్శనం అని పేరుపడ్డదంతా కూడా ఇదే ఒక శ్లోకంలోనే ఉంది. ఈ ఉపదేశ సారంలో ఇలాంటి మాటలన్నీ ప్రయోగించబడ్డాయి. యథార్థ దర్శనం, సత్య దర్శనం, తత్వదర్శనం, చిత్వదర్శనం, స్వాత్మదర్శనం. చూడండి, దర్శనానికి కూడా మళ్ళీ 5 స్థాయి భేదాలు ఉన్నాయి. యథార్థ దర్శనం, ఉప్పేదో నిప్పేదో తెలుసుకోవడం. తర్వాత చిత్వదర్శనం, చిత్తేదో సత్తేదో తెలుసుకోవడం. స్వాత్మదర్శనం, ఇంకా వాడు చైతన్యం, జ్ఞానం, ప్రకాశం, ఆనందం అన్న లక్షణాల జోలికి వెళ్ళడం అనమాట. ఎందుకని, ఇందాక చెప్పిన ఆనందంలో ఆ 8 భాగాలు ఉంటాయి, అప్రామాణికమైన 8 భాగాలు ఉంటాయి. ఇటుపక్కకి తిరిగితే సత్యచిత్ అనే లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆనందం అన్నటువంటి అనుభవాన్ని అప్రామాణికమైన జీవభావంతో కూడిన 8 లక్షణాల వైపు ఉపయోగిస్తున్నామా, సత్యచిత్ వైపు ఉపయోగిస్తున్నామా అనేది మానవుడు తప్పక విచారణ చేసుకోవాలన్నమాట. ఇలా జాగ్రత్తగా విచారణ చేసి ఈ 5 దర్శనాలని పొందాలన్నమాట. ఏమిటవి? యథార్థ దర్శనం, స్వాత్మదర్శనం, చిత్వదర్శనం, సత్యదర్శనం, తత్వదర్శనం. ఇవి ఎవరికైతే జ్ఞాన మార్గంలో నిర్ణయం అవుతాయో వాడు సంపూర్ణత, పరిపూర్ణత అన్న స్థాయికి ఎదుగుతాడనమాట. చదవండి. ఇప్పుడు 29వ శ్లోకం కంప్లీట్ అయిందండి. 30 మొదలు పెడతాం. నిషిద్య నిఖిలోపాధీం నేతి నేతీతి వాక్యతః విద్యాద్ ఐక్యం మహావాక్యైః జీవాత్మ పరమాత్మను. అంతే, వీడు వాడే అయి ఉన్నాడు. ఎప్పుడు వీడని చెప్పటానికి దేనితో తగులుకున్నాడో, తగులుకున్న దానిని ఇది కాదు ఇది కాదు అన్నాడు. ఇది ఉన్నది అన్నంత వరకు అది కాలేదు. ఇది లేనిది అన్న తర్వాత అది అయ్యాడు. అంతే. మామూలు మాటల్లో చెప్తే ఇలాగా. ఏమైనా అర్థమైందండి? ఏమిటో అన్నీ సర్వనామాలే. ఇది ఉన్నది అన్నప్పుడు కూడా సర్వనామాలే. ఇది లేనిది అన్నప్పుడు కూడా సర్వనామాలే. అది అయ్యాడు అన్నప్పుడు కూడా సర్వనామాలే. ఎవరినైనా కూర్చోబెట్టి ఇలా చెప్పారనుకోండి, నాయనా నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఇది ఉన్నదిగా ఉన్నావా? ఇది లేనిదిగా ఉన్నావా? అది అయ్యానన్నట్టుగా ఉన్నావా? నేను లేనివాడిని అన్నట్టుగా ఉన్నావా? నేనుకి స్థాయి భేదాలు అనమాట 4. ఇది ఉన్నది అనేవాడు జీవుడు. ఇది లేనిది అనేవాడు ఆత్మ. అదైతిని అన్నవాడు బ్రహ్మము.
నేను లేనివాడునన్నవాడు బయలు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. పరం. అర్థమైందండి? నేనుకి ఇది 4 స్థాయి భేదాలు. అదే మాట చెప్తున్నారు. ఇది ఉన్నది అనాలంటే ఉపాధితో తాదాత్మ్యత ఉండాలి. ఏ ఉపాధి అయినా సరే. ఏ ఉపాధి అయినా అంటే అర్థం ఏంటి? విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మలు. విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మలు. 4+4. జీవతనువులు 4, ఈశ్వరతనువులు 4. ఈ 8 ఉపాధులతో గనక నీకు తాదాత్మ్యత ఉంటే అప్పుడేమంటావు? ఇది ఉన్నది అంటాడు. ఏం చేయాలయ్యా మరి సాధన జ్ఞాన మార్గంలో? ఇది లేనిది అనుకోనైనా అంతే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. జ్ఞాన మార్గంలో సాధనలు చాలా సింపుల్గా ఉంటాయండి. ఇక్కడ ఏం బ్రహ్మాండం బద్దలు కొట్టేంత అంశాలు ఏముండవు. ఆకాశాన్ని నేల మీదకి దించక్కర్లేదు. లేదు రావణాసురులాగా కైలాస పర్వతాన్ని నెత్తి మీదకి ఎత్తుకోవక్కర్లేదు. ఏం చెయ్యాలయ్యా? నీకు ఎక్కడెక్కడైతే ఇది ఉన్నదని తోచింది అనుకోండి, ఇది లేనిది అని అభ్యాసం చేసావంటే ఏమైపోయింది? ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. ఆత్మభావం. ఇది లేనిది అనాలంటే నువ్వు ఆత్మభావంలో ఉంటేనే అనగలుగుతావు, లేకపోతే అనలేవు. జీవభావంలో ఉన్నంతసేపు ఇది లేనిదని చెప్పలేడండి, ఇది ఉన్నదనే అంటాడు. అంతే, అయిపోయింది. నైనా నువ్వు సుఖంగా ఉంటున్నావా అని ఎవరైనా అడిగారు అనుకోండి, అంతా సుఖమే కదండి. నువ్వు సుఖంగా ఉన్నావా అని అడిగితే అంతా సుఖమేనండి అంటావేంటి? నువ్వు క్షేమంగా ఉన్నావా? అంతా క్షేమమేనండి. దేర్ ఇస్ నో స్పెసిఫిక్. నేను ఒక్కడిని క్షేమంగా ఉంటామేంటండి, అంతా క్షేమంగానే ఉన్నారు. నువ్వు సంతోషంగా ఉన్నావా? అందరూ సంతోషంగా ఉన్నారండి. లోకా సమస్తా సుఖినో భవంతు. కాబట్టి ఇది ఉన్నది అన్నప్పుడు ఏమైపోయాడు? నామరూపాలకు కట్టుబడిపోయాడు. ఇది లేనిది అన్నప్పుడు నామరూపాలు వదిలేసాడు. సత్తు చిత్తు పట్టుకున్నాడు. అప్పుడు ఆనంద లక్షణం ఇది ఉన్నది అన్నప్పుడు కూడా ఉన్నాడు, ఇది లేనిది అన్నప్పుడు కూడా ఉన్నాడు. కాకపోతే ఇది ఉన్నది అన్నప్పుడేమో జీవ జగత్తులుగా ఉన్నాడు, ఇది లేనిది అన్నప్పుడేమో సత్తు చిత్తులుగా ఉన్నాడు. ఇక్కడేమో వ్యష్టిగా ఉన్నాడు, అక్కడేమో సమిష్టిగా ఉన్నాడు. ఈ పరిణామాన్ని సాధించాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇది లేనిది అన్న తర్వాత అది అయితిని అది అయ్యాను తత్వమసి నిరంతరాయ మననం. అది అయితిని నేను అది అయి ఉన్నాను. ఏమిటది? అప్పుడు బంధం గురించి విచారణ చేశాడు అనమాట. ఇది లేనిది అన్న తర్వాత బంధ విచారణ చేశాడు. ఇప్పుడు ఇది ఉన్నది అన్నప్పుడు కూడా బంధ విచారణ చేశాడు. ఇది లేనిది అన్నప్పుడు బంధ విచారణలో బంధం లేకుండా పోతుంది. ఎప్పుడైతే సర్వబంధ వినిర్ముక్తం అయ్యిందో అది అయితిని అన్నాడు. అది అయితిని అనే తత్వమసి మహావాక్య ప్రయోగం చేత ఏమైపోయాడు? సర్వబంధ వినిర్ముక్త. బంధం అనేదే తోచడలేదు, నిత్యముక్తుడు వాడు. అది బ్రహ్మజ్ఞానం. సరే, అది అయితిని అయ్యాడు కదా, అలా ఉండొచ్చు కదా, అలాగే ఉన్నాను కదా అంటాడు. మరి అలాగే ఉంటే అవతల ఏమన్నా తెలిసిందా నీకేమన్నా? గురువు గారు ఏం చెప్పారు? ఎప్పటికప్పుడు పై మాటలు చెప్తుంటాను అన్న సూచన, లక్ష్యానికి సంబంధించిన సూచన వాక్యాలు చెప్పడమే గురువు పని. నీ అహాన్ని రద్దు చేయడమే గురువు పని. అహాన్ని విరిగేటట్లుగా సూచించడమే గురువు పని. ఎప్పటికప్పుడు ఏం చేస్తాడు? అందుకని దాని అవతల ఏమైనా తెలిసిందే? అది అయితిని అన్నాడండి, దాని అవతల తత్పరంజావలోకయేత్ అన్నాడు. అనగానే ఏమైంది? నేను లేనివాడను. 4వ మెట్టులో ఏం చేశాడు? నేను లేనివాడను. అది అయ్యానా లేదా? అయ్యాను. అది అయిన తర్వాత ఏం చెప్పాను? ఎవడైతే అయ్యాడో వాడు లేనివాడు అని చెప్పాను. మరి ఉన్నది ఏమిటన్నాడు? ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది. ఆఖరి నిర్ణయం ఏం చెప్పాడు? ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది. అయిపోయింది. తేట తెలుగులో 5 వాక్యాలలో వేదాంతం అంతా అయిపోయింది. ఏమిటి? ఇది ఉన్నది అనేది అధిష్టాన ఆశ్రయ పద్ధతి. ఇది లేనిది అంతా ఆత్మజ్ఞాన పద్ధతి. అదైతిని అన్నదంతా బ్రహ్మజ్ఞాన పద్ధతి. అయ్యాడండి. మరి నీ సంగతి ఏమిటి? అవతల ఏమైనా ఉన్నాడా లేడా? తత్పరంచ అవలోకయేత్.
అన్నాడు. అనగానే నేను లేనివాడను, నిర్ణయో నాస్తి సర్వదా, అస్తి నాస్తితికో వేద, నిర్ణయో నాస్తి సర్వదా, ఉన్నది పరం, పరాత్పరం, బయలు పరబయలు సర్వకాల సర్వావస్థలందును మార్పు చెందక కదలక నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. మరి గొడవంతా నాకెందుకు వచ్చిందండి? నిఖిలోపాధి, 8 తనువులతో తాదాత్మ్యత పొందేవు. అప్పుడు ఏమైపోయింది? అఖిలం జగత్, ఏ ఉపాధికి సంబంధించినటువంటి వ్యవహారం వస్తే ఆ ఉపాధికి సంబంధించిన జగత్ వచ్చేసి అంతే. ఈ జన్మలో ఈ రకమైనటువంటి దేహతాదాత్మ్యత బుద్ధి లభించింది కాబట్టి ఈ రకమైన జగత్తు లభించింది అంతే, వేరేం లేదు. జాగ్రత్తగా గమనించాలన్నమాట. నిషిద్ధ నిఖిలోపాధి, ఏం చేయమంటారండి సాధన? ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అనవయ్యా, నిషిద్ధ నిఖిలోపాధి అంతే. ఏమవుతావయ్యా? స్వాత్మరూపతయాత్మన. ఇది లేనిది అంటూ ఉండవయ్యా బాబు. ఎప్పటికప్పుడు నీకేమన్నా అనిపిస్తుంది? ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది ఉన్నది అనిపిస్తూ ఉంటుంది. వీడెవడు? జీవుడు. ఇది లేనిది మెలకువ ఇది లేనిది, కళ ఇది లేనిది, గాఢ నిద్ర ఇది లేనిది, తురియం ఇది లేనిది. తురియాన్ని కూడా ఇది లేనిది అనగలిగే స్థాయికి ఎవడైతే వచ్చాడో వాడేమైపోయాడు? పరబ్రహ్మమైపోయాడు. తురియాన్ని కనీసం ఇది ఉన్నది అన్నాడు అనుకోండి, అప్పుడు బ్రహ్మం అవుతాడు. ఇట్లా జాగ్రత్తగా ఇది ఉన్నది అన్న దగ్గర నుంచి తాను లేనివాడను, నిర్ణయో నాస్తి సర్వదా అన్న స్థాయి వరకు ఈ జ్ఞాన మార్గాన్ని వినియోగించాలి. ఈ శ్లోకంలో ఉపాధి నిరసన, అష్టతను నిరసన అన్నటువంటి దాన్ని స్వీకరించారు. చదవండి ఇప్పుడు భావం. జీవాత్మ పరమాత్మల ఐక్యం బోధింపబడుతున్నది. అది నేనైతిని తత్వమసి మహావాక్యాన్ని ఇందులో చెప్తున్నారు. వాస్తవంలో జీవాత్మ పరమాత్మలు అను భేదం లేదు. వాస్తవంలో భేదం లేదు, యథార్థ దర్శనంలో లేదు. ఇందాక చెప్పే 5 దర్శనాలు: యథార్థ దర్శనం, సత్య దర్శనం, చత్వ దర్శనం, తత్వదర్శనం, స్వాత్మ దర్శనం. ఈ 5 స్థాయిలలో కూడా అభేద దర్శనం అంటారు దీనికి. 6వ మెట్టు ఏంటంటే అభేద దర్శనం. ఏ భేదం లేదు, ఉన్నది ఒక్కటే, ఉన్నది బ్రహ్మం. ఈ అభేద దర్శనం చాలా చాలా ఇంపార్టెంట్. ఉన్నది సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణముల ఆత్మ ఒక్కటే. సత్ చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనందములనే 5 లక్షణాలు జీవాత్మలోనూ ఉన్నాయి, పరమాత్మలోనూ ఉన్నాయి. లక్షణ రీత్యా జీవాత్మ పరమాత్మయే, అంతే, సందేహం లేదు. లక్షణ రీత్యా అంటే ఏమండి, తెల్లగా ఉంటాడంటారా, నల్లగా ఉంటాడంటారా? జీవాత్మ నల్లగా ఉంటాడు, పరమాత్మ తెల్లగా ఉంటాడు అని చెప్పామనుకోండి, ఏమైపోయినప్పుడు? సరిపోలా. జీవాత్మ చీకటిలో ఉంటాడండి, పరమాత్మ వెలుగులో ఉంటాడండి అన్నాం అనుకోండి, అప్పుడు సరిపోయిందా? అలా కూడా సరిపోట్లా. అంటే పరిమితమైన భావములతో వీటిని ఫిట్ చేద్దామని మన ప్రయత్నం ఎంతసేపు కూడా. ఎలాగో చెప్తా చూడండి. చిన్నపిల్లవాడు వాడు అక్షరాలు నేర్చుకునేటప్పుడు బొమ్మలు, పిచ్చి బొమ్మలన్నీ గీతలన్నీ గీస్తుంటాడు. వాడు అక్షరం సరిగ్గా రాయమంటే రాయడు, సున్నాలు చుడుతూ ఉంటాడు. అది చాలా అద్భుతం అని వాడి అభిప్రాయం. మోడర్న్ ఆర్ట్ అంతా గీశాడని వాడి అభిప్రాయం. తీసుకొచ్చి తల్లికి చూపిస్తాడు. ఆహా, వెరీ గుడ్ రా, బాగా గీసావురా అంటున్నాడు. అంతే, వాడు మహదానందపడిపోతాడు అనమాట. ఎంత ఆనందపడిపోతాడంటే అంతా ఇంత కాదు. ఇది జీవాత్మ. వీడికి అద్భుత దర్శనం, అభేద దర్శనం ఉండదు. వీడికి ఏముంటుంది? అద్భుత దర్శనం. వీడికి అన్ని అద్భుతమే, ప్రపంచం అంతా అద్భుతమే. అర్థమైందండి? వీడేంతసేపు నాకు వాళ్ళు ఏమన్నా వచ్చిందా రాలేదా అనుకుంటాడు. అద్భుత దర్శనం అనమాట.
సో ఈ అభేద దర్శన స్థితికి ఎదిగేట్టుగా వీడిని చెయ్యాలి. ఎప్పటికైనా సరే వీడు అక్షర జ్ఞానం వచ్చేట్టుగా చెయ్యాలా వద్దా? మెల్లగా అక్షరాలు నేర్చుకుంటాడండి. స్కూల్కి వెళ్తూ ఉంటాడు. అక్కడ చెప్తారనమాట, ఫాదర్స్ డే వచ్చింది, మదర్స్ డే వచ్చింది, మీరేమైనా మీ ఫాదర్కి మదర్కి గ్రీటింగ్ ఇవ్వండి అని వాళ్ళ మిస్ చెప్తుంది అనమాట. చెప్తే వీడికి ప్రపంచంలో ఏం తెలుసు? ఆ బొమ్మలు గీయడం తెలుసు, చిన్న చిన్న బొమ్మలు. అది ఆకారం నామరూపాలు సరిగా రావు. వస్తాయా? రావు కదా. చిన్నపిల్లాడు కదా, 1వ క్లాస్ పిల్లాడు. ఏం చేస్తాడు? వాడికి తోచినట్టుగా వాళ్ళ అమ్మ బొమ్మ గీసేస్తాడు, వాళ్ళ నాన్న బొమ్మ గీసేస్తాడు. గీసేసి మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని సూచిస్తాడు, హ్యాపీ ఫాదర్స్ డే అని సూచిస్తాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆహా, మా అబ్బాయి అద్భుత దర్శనం, మళ్ళా చూడండి ఎంత బాగా గీశాడో నా బొమ్మ అని దాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటాడు. దాన్ని 150 మంది లైక్ కూడా కొడతారు. అయిపోయింది. ఇది కూడా అద్భుత దర్శనమే. చూడండి మానవ జీవితం అంతా ఎలా పరుచుకుపోయిందో. ఇలా ఉంటుంది అనమాట. అంతే జీవుడు, వేరే ఇంకేం లేదు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఎక్కడికి ఎదగాలట మరి మనం? నిషిద్ధ నిఖిలోపాధి, సత్యము, జ్ఞానము, చైతన్యము, ప్రకాశము, ఆనందం అన్న లక్షణాల ద్వారా జీవాత్మనో పరమాత్మత తత్వత ఈ రెండిటికి భేదం లేదు అనే తత్వదర్శన స్థితికి నువ్వు ఎదగాలి. అప్పుడే అభేద దర్శనం అవుతుంది. యథార్థ దర్శనం, సత్వదర్శనం, చిత్వదర్శనం, స్వాత్మదర్శనం, అభేద దర్శనం. చూడండి జ్ఞానంలో ఎలా ఉందో ఒక క్రమం అంతా ఉందన్నమాట. ఎలా నువ్వు దర్శనంతో ఎదగాలి. అంతేగాని నేను ఈఫిల్ టవర్ చూశానండి, నయాగరా జలపాతం చూశానండి, సిడ్నీలో జైంట్ వీల్ చూశానండి, ఆఫ్రికా అడవులు చూశానండి, అమెజాన్ అడవులు చూశానండి, ఆకాశంలోకి వెళ్ళి చంద్రుడిని చూశానండి. సరే, ఎన్ని చూసినా ఇవేవి దర్శనాలు కావు. శృతి ప్రమాణమైనటువంటి దర్శనాలు కావు ఇవి. ఇదంతా ఒకటే కేటగిరీ. ఇది అద్భుత దర్శనం అంతే. నేను ధ్యానం చేస్తుంటేనండి 3 రోజుల దాకా బయటికి రానండి. అసలు నా లోపల నేను ఎక్కడెక్కడికో వెళ్ళిపోతానండి. నవగ్రహాలన్నీ చుట్టూ వచ్చేస్తానండి, నక్షత్ర మండలాలకు కూడా వెళ్ళొచ్చేస్తానండి. మళ్ళా ఎక్కడికి వస్తావు? మళ్ళా ఎక్కడ మొదలయ్యావో అక్కడికే వస్తావు మళ్ళా. అంతే కదా. అక్కడే ఉంటావా? ఏమన్నా ఉండవు కదా. ఎందుకని? అది అద్భుత దర్శనం. అక్కడెట్టా అవడానికి వీలవుతుంది? అది స్వప్న దర్శనం. అంతే కదా. కాబట్టి మళ్ళీ అక్కడికి వచ్చేసాడు. ఎక్కడ మొదలయ్యాడు అక్కడికి వచ్చేసాడు. అయిపోయింది. మళ్ళీ మేలుకున్నప్పుడు ఎక్కడ మేలుకున్నాడు? ఇప్పుడు నక్షత్ర మండలంలో మేలుకోవాలా, ధ్రువ మండలంలో మేలుకోవాలా, మళ్ళీ భూమండలం మీద ఇదే ఉపాధిలోనే మేలుకున్నాడు. మళ్ళీ ఏం లక్షణాలు వచ్చినాయి? మళ్ళీ ఈ దేహాత్మత బుద్ధి సంబంధించిన లక్షణాలే వచ్చినాయి. జాగ్రత్తగా గమనించాలన్నమాట. అన్ని సాధనా మార్గాలలో అన్నింటిలో కూడా ఈ అద్భుత దర్శనం ఉంటుంది. వీటినే ముక్తి అనుకుంటూ ఉంటాం, ఈ దర్శనాలనే ముక్తి అనుకుంటూ ఉంటాం, ఈ పరిణామాలనే ముక్తి అనుకుంటూ ఉంటాం, ఈ పరిమితమైనటువంటి నిర్ణయాలనే ముక్తి అనుకుంటూ ఉంటాం. ఎక్కడికక్కడ. ఏమండి మా అబ్బాయి మరి 7వ క్లాస్ పాస్ అవ్వాలా వద్దా? అయ్యో, గ్యారంటీగా పాస్ అవ్వాలా మా తల్లి. మాస్టర్ ఏం చెప్తాడు? 7th క్లాస్ నుంచి 8th క్లాస్కి వెళ్ళాలంటే హై స్కూల్కి వెళ్ళాలమ్మా. 7వ క్లాస్ పాస్ అవ్వకపోతే కుదరదు, 10వ క్లాస్ దాకా వెళ్ళడం కుదరదు. అబ్బో, 7వ క్లాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంట. వాడిని 1వ క్లాస్లో చేర్చినప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? అబ్బో, నువ్వు 1వ క్లాస్ పాస్ అవ్వాలన్నా, చాలా కష్టపడాలన్నా, నీకు అసలు అక్షరాలు కూడా రావురా బాబు, గుణింతాలు కూడా రావురా బాబు, 1వ క్లాస్ ఎట్టా పాస్ అవుతావురా నాయనా అని రాత్రి మగళ్ళు వాళ్ళ చెవిలో కాకు గమిస్తే కాగా గుడిస్తే కీ అని చెవిలో చెప్తూనే ఉంటుంది ఆ కాకి గొడవ. మరి ఇప్పుడు చెప్పాలా వద్దా అండి? చెప్పాలి. మరి వాడు 7వ క్లాస్ పాస్ అవ్వాలా వద్దా? అవ్వాలి. 10వ క్లాస్ అవ్వాలా వద్దా? అబ్బో, 10th క్లాస్ చాలా కష్టం అండి బాబు. ఏమిటో రాష్ట్రం అంతా పోటీ పడతారు. ఏమిటో ఒక పేపర్ ఏమిటో అందరూ రాయడం ఏమిటో, అందరికీ మార్కులు వేయడం ఏమిటో, ఆ గోల్ ఏమిటో, ఆ ర్యాంకులు ఏమిటో వాడికి అర్థం కాదు ఎప్పటికి. వీడికి ఎన్ని వస్తాయో అంతా లాటరీ టికెటే. ఎండ్ రిజల్ట్ జీవితంలో ఎప్పుడన్నా అడిగామని చెప్పండి. 10th క్లాస్లో నీకు నాయన సోషల్లో ఎన్ని మార్కులు వచ్చాయి ఎవడన్నా అడిగాడు? ఎవడు అడగాడు. కానీ 10వ క్లాస్ చదివేవాడికి మాత్రం దాన్ని జీవన్మరణ సమస్య లెవెల్లో వాడికి ప్రొజెక్ట్ చేస్తాం. ఆ పిల్లవాడిని ఇక జీవన్మరణం అంటే వాడికి పెద్దగా తేడా తెలియదు. ఇది రవ్వకపోతే బ్రహ్మాండం బద్దలైపోతుందన్న స్థాయికి వాడిని ప్రెషర్ జోన్లోకి నెట్టేస్తాం అనమాట. నెట్టేసేటప్పటికి ఏమైపోయింది?
చాలా మంది పిల్లలు ఆ ఒత్తిడి తట్టుకోలేక 100కి 90 వచ్చిన వాడు కూడా 95 రాలేదని మేడ నుంచి దూకేసేయండి పరిస్థితిలోకి తీసుకెళ్ళిపోయాం. చూడండి ఎంత ప్రమాదము. ఈ అద్భుత దర్శనంలో ఇదే గొడవ. ప్రతిరోజు వావు రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిరోజు అద్భుతం జరగాలంటే ఎక్కడ జరుగుతుంది? జరగదు. నాట్ పాసిబుల్. ఎప్పుడో ఒకసారి జరగమంటే జరుగుతుంది, కానీ ప్రతిరోజు ఎలా జరుగుతుంది? ఇట్లా మనకు తెలియకుండానే ఈ అద్భుత దర్శనం అన్నది మనిషి జీవితంలో ముడిపడిపోతూ ఉంటుంది అనమాట. దీంట్లోంచి మనం ఎదగాలి. ఎక్కడికి ఎదగాలి? అభేద దర్శనం. అది తత్వదర్శనం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అద్వైత సిద్ధి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అభేద దర్శనం. ఆత్మకు బుద్ధి మొదలగు ఇంద్రియములతో పని లేదు అని కూడా చూసాము. విచారణ చేశాం కదా. పంచకోశాలు విచారణ చేశాం, గుణత్రయాలు చేసాం, శరీరత్రయాలు చేసాం, దేహత్రయాలు చేసాం, తాపత్రయాలు చేసాం, లోకత్రయాలు చేసాం, కర్మత్రయాలు చేసాం, కాలత్రయాలు కూడా విచారణ చేసేసాం. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు? దానికి దేనితోనూ పని లేదయ్యా. అదేమిటండి? సూర్యుడు చుట్టూతా ప్లూటో తిరిగితేనే సూర్యుడు ఉన్నాడు అన్నాం అనుకోండి, ఏమైంది? ప్లూటో సూర్యుడు చుట్టూ తిరగడానికి సూర్యుడు ఉండటానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ సాపేక్షతా నిర్ణయం తప్పు. ఎలాగా? మా మునిమనవాడు పుడితేనే ముత్తాత ఉన్నాడు అన్నాడు. మునిమనవాడు ఎలా పుడతాడు? ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది కథ అన్నాం. మా అబ్బాయి వచ్చాడండి, మా అబ్బాయికి ఇంకో అబ్బాయి పుడతాడండి, ఆ అబ్బాయికి మళ్ళీ ఇంకో అబ్బాయి పుట్టాలండి. అప్పటికి ఎవడొస్తాడు? మునిమనవాడు వస్తాడు. ఇప్పుడు మునిమనవాడు ఉంటేనే ముత్తాత ఉన్నాడండి అన్నాం అనుకోండి, ఏమైపోయింది అప్పుడు? అక్కడ దాకా రాలేదుగా అసలు పరిణామం. ఇంకా తండ్రి కొడుకు దగ్గరే ఉంది, కానీ ఈ తండ్రి ముత్తాత ఎప్పుడవుతాడు? ఆ కొడుకు పుట్టి, ఆ కొడుకు పుడితే అప్పటిగాని అవడు వీడు ముత్తాత. అయినా సరే నేను ముత్తాతనేనండి అన్నాను అనుకోండి, ఒప్పుకుంటావా? ఏది మీ మునిమనవాడు ఎక్కడున్నాడో చూపెట్టమంటాం. ప్రమాణం ఏమిటి? ఇప్పుడు మునిమనవాడు ప్రమాణం. నువ్వు ముత్తాతని చెప్పడానికి ప్రమాణం ఎవరంటే మునిమనవాడు కనపడాలి ఎదురుకుండా, అప్పుడు ఒప్పుకుంటావు. ఇది ప్రత్యక్ష ప్రమాణం. లేదండి నా జాతకం చూసి చెప్పారు, నేను 120 ఏళ్ళు ఖాయంగా బతుకుతాను, ఏం డౌట్ లేదు, మునిమనవాడు ఏంటి, ఇంకో తరాన్ని కూడా చూస్తాను, 5వ తరాన్ని కూడా చూస్తానని చెప్పాడు ఆయన, నో డౌట్ అన్నాడు అనుకో. ఇదేమిటిది? అనుమానం ప్రమాణం. ఇప్పుడు లేదుగా, కళ్ళెదురకుండా ఉందా? లేదు. ఆయన ఊహించి చెప్పాడు 120 ఏళ్ళు బతుకుతావని. అనుమాన ప్రమాణం. ఒప్పుకున్నావా లేదా? ఒప్పుకున్నాం, అది కూడా ఒప్పుకున్నాం. చూడండి, కొంతమంది రోజు దినఫలం చదువుకుంటారు, కొంతమంది వార ఫలం చదువుకుంటారు, ఒక్కొక్కరు గంట ఫలం కూడా చదువుకుంటూ ఉంటారు. వాడి జీవితం అంతా గంటల ఫలం. ఈ గంటకు ఎలా ఉందో చదువుకోవడం సరిపోతుంది. ఈ గంట బాగుందంటే పని చేస్తాడు, లేకపోతే ఈ గంట బాగుందంటే పని చేయడం మానేస్తాడు. సో అలాగా ఇదంతా చూడండి. అభేద దర్శనంలో ఇలా ఉంటుందా? ఆత్మ దర్శనంలో ఇలా ఉంటుందా? తత్వ దర్శనంలో ఇలా ఉంటుందా? ఉండదు కదా. తత్వత ముత్తాత మునిమనవాడు ఒకటే అయి ఉన్నాడు రా బాబు, వేరు ఎలా ఉంటారు? యు ఆర్ ఇండిఫరెంట్, నాన్ డ్యూయల్, ఎటర్నల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అబ్సల్యూట్. సూటిగా చెప్తుంది అనమాట. నువ్వు అభేదం, జీవాత్మనో పరమాత్మనా, అన్యమే లేదు. నాణ్య పంథాయ విద్యతే. ప్రతిరోజు గుళ్ళో మన చేతి ఈ మాట అనిపిస్తాడు, మంత్రపుష్పం చదివిస్తాడు, పురుష సూక్తం చదివిస్తారు, శ్రీ సూక్తం, వీటన్నిటిలో ఏముంటుంది? నాణ్య పంథాయ విద్యతే. విద్యతే అంటే జ్ఞానం, విద్య అంటే జ్ఞానం, విత్ అన్న ధాతువుతో వచ్చిన జ్ఞానం. ఇంతకు మించి వేరే మార్గంలో నీకు ఆత్మజ్ఞానం రాదు, నిన్ను నువ్వు తెలుసుకోలేవు. ఎలా తెలుసుకోగలుగుతావా? ఆ ముందంతా చెప్తాడు. ఆ ముందంతా చెప్పి నీ కన్ఫర్మేషన్ డైలాగ్ అనమాట. ఏమిటది? నాణ్య పంథాయ విద్యతే అయనాయ. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, అందుకని మానవుడు ప్రతిరోజు ప్రతి క్షణం తత్వదర్శనం, చిత్వదర్శనం, స్వాత్మదర్శనం, అభేద దర్శనం, ఇక్కడికి ఎదగాలి. చదవండి. జన్మాది వ్యవస్థలు, కర్మలు, బంధము, ముక్తి సాధన ఇవన్నీ వాస్తవంలో కల్పితములు.
జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం. చూడండి, మనం దేన్ని తరించాలనుకుంటున్నామట? మనమేది కల్పించుకున్నామో దానిని తరించాలనుకుంటున్నాడు. కలలో బ్రహ్మాండమైన నదీ ప్రవాహాన్ని దాటుతున్నాడు. దానికి వరదలు వచ్చినాయి. వాడు మునిగిపోయి కొట్టుకుపోయేటంత వరదలు వచ్చినాయి. గంగానదికి వరదలు వచ్చినట్టు ప్రపంచం అంతా కొట్టుకుపోతుంది. వాడితో పాటు ప్రపంచం అంతా కూడా కొట్టుకుపోతుంది. ఎక్కడ? కలలో. ఇప్పుడు వాడు ఏమనుకుంటున్నాడు? నేనేమైనా సరే అవతల ఒడ్డుకు వెళ్ళాలి, నేనేమైనా సరే అవతల ఒడ్డుకు వెళ్ళాలి, నేనేమైనా సరే అవతల ఒడ్డుకు వెళ్ళాలి అని కలలో పోరాడుతున్నాడు, కలలో ఈదుతున్నాడు. అవతల ఒడ్డుకు చేరేశాడు. అమ్మయ్యా, తరించేశానండి. ఎంత పెద్ద వరద వచ్చిందో, ఎంత కష్టపడాల్సి వచ్చిందో, ఎంత పోరాడాల్సి వచ్చిందో అని అధిక విశ్రాంతిని పొందాడు. అవతల ఒడ్డుకు చేరిన తర్వాత ఇంకేమైనా పోరాడతాడా? పోరాడు. ఎక్కడ జరిగింది ఇదంతా? కలలో. మేల్కొన్నాడు. మేల్కొంటే ఏమైంది? నది లేదు, కొట్టుకుపోవడం లేదు, ఈత లేదు, పోరాటం లేదు, దాటడం లేదు. ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. అయిపోయింది. వేదాంతం అంతా అయిపోయింది ఈ ఉపమానంతో. జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం. అంతా కల్పితం, స్వకపోల కల్పితమైనటువంటి వాటిని తరించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతే, తానే కల్పించుకున్నాడు ఇవన్నీ, తానే అనుకున్నాడు ఇవన్నీ. ఇది అలా ఉంది, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది అని ఇంద్రియ జ్ఞాన సహితంగా వచ్చినటువంటి భ్రాంతి జ్ఞానం, మిథ్యా జ్ఞానంతో జీవాత్మ పరమాత్మ కంటే భిన్నము అనే అద్భుత దర్శనాన్ని పొందాడు. జీవాత్మను చూసినా అద్భుతమే వాడికి, పరమాత్మను చూసినా కూడా అద్భుతమే. చూడండి, వాళ్ళ మామగారో నాయనమ్మగారో రోజు వెళ్ళి పూజ చేస్తూ ఉంటుంది. పూజ చేస్తూ ఉంటే ఓ చిన్న పిల్ల, 2 ఏళ్ల పిల్ల 3 ఏళ్ల పిల్ల ఉంటుంది. ఈవిడ వెనకాలే వస్తుంది. ఆవిడేం చేస్తే ఆవిడ కూడా అనుకరిస్తూ ఉంటుంది. ఈవిడ పూజ చేస్తూ ఉంటే ఆవిడ గంట కొడుతూ ఉంటుంది. ఒకవేళ ఈవిడ రాలేదనుకోండి, ఈవిడ కంటే ముందు ఆవిడే వెళ్ళేసి హారతి తిప్పేస్తుంది, గంట కొట్టేస్తుంది, అన్ని పనులు చేసేస్తుంది, పూలు పెట్టేస్తుంది. అబ్బా, మా మనవరాలండి 3 ఏళ్లకే పూజలు చేసేస్తుందండి. అద్భుత దర్శనం. ఎవరికి? నాయనమ్మ గారికి. ఆవిడికి అద్భుత దర్శనం. చూడండి, తర్వాత ఒక్క 3 ఏళ్ళు దాటితే తెలుస్తుంది ఆవిడ మళ్ళా పూజ గదిలోకి రాదు. ఎందుకని? వేరే అద్భుతాలు వచ్చేసినాయి అప్పుడు. ఇప్పుడు అది అద్భుతం కాబట్టి అలా ఉంది. ఇంకో 3 ఏళ్ళు వస్తే 6 ఏళ్ళు వచ్చేప్పటికి తెలివి బయటకు వచ్చేలా. తెలివి బయటకు రాగానే ఏమైపోయింది? ప్రపంచంలో ఉన్న అద్భుతాలు తెలిసిపోయింది. ఇంతే సంగతులు. ఇలా జాగ్రత్తగా మానవ పరిణామాన్ని గమనించండి. అంతా కూడా అన్ని కల్పితంగా కనబడుతుంటాయి. కానీ ఆ కల్పితమైనటువంటి వాటిని దాటడానికే జీవితం ఖర్చు అయిపోతుంది. అదే తత్వదర్శనం చేస్తే, స్వాత్మ దర్శనం చేస్తే, చిత్వ దర్శనం చేస్తే చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం. మాయను తరించాడు. మమాయకం, నేనే కల్పించాను ఇదంతా. ఎవరు తరించారు? నేనే తరించాను. ఏ ఒడ్డు మీద ఉన్నాడండి ఇప్పుడు? ఏ ఒడ్డు మీద ఉండి కలగన్నాడో మేల్కొంటే ఆ ఒడ్డు మీదే ఉన్నాడు. కలలో మాత్రం అవతల ఒడ్డుకి వెళ్ళాడు. ఎందుకని? కలలో యువతల ఒడ్డు అవతల ఒడ్డు ఉన్నాయి, మధ్యలో నది బ్రహ్మాండంగా ప్రవహిస్తోంది. చాలా సమస్యలు, మునిగిపోయేటంత సమస్య, ప్రాణ ప్రమాదం వచ్చినంత సమస్య. ఆఖరికి ఎగశాస దిగశాస కూడా పడ్డాడు. ఎందుకని? నీళ్లు తాగేశాడుగా. మరి మేల్కొన్నాడు. మేల్కొంటే ఏమైంది? అభేద దర్శన స్థితి యందు మేల్కొన్నాడు. స్వాత్మ దర్శన స్థితి యందు మేల్కొన్నాడు. తత్వదర్శన స్థితి యందు మేల్కొన్నాడు. ఉన్నవాడు ఉన్న చోట ఉన్నట్లే, ఉన్నది ఉన్నట్లుగా ఉన్నాడు. ఇది సత్యదర్శనం.
ఉన్నవాడు ఉన్న చోట ఉన్నట్లే ఉన్నది ఉన్నట్లుగా ఉన్నాడు అంతే. వాడికి జీవాత్మ లేదు, ఆ పరమాత్మ లేదు. మరి ఇదంతా ఎవరు కల్పించారండి? నువ్వే కల్పించుకున్నావు. అద్భుత దర్శనం, అన్య దర్శనం, అనన్యత, అభేదం. అనన్యత అవ్వాలి మొట్టమొదట. అనన్యత అయినప్పుడు మాత్రమే అభేద దర్శనం సాధ్యమవుతుంది. చూడండి, ఎవరినైనా వధూవరులను ఆశీర్వదించడానికి వెళ్ళామనుకోండి, ఏమని చెప్తాం? అన్యోన్యంగా జీవించండి నాయన అంటాం. అన్యోన్యం అంటే ఒకరికొకరు వేరుగా లేరు. అనన్యం, అన్యోన్యం అంటామా లేదా? కానీ వాళ్ళకి తెలీదు. మెన్ హ్యావ్ కమ్ ఫ్రమ్ మార్స్, విమెన్ హ్యావ్ కమ్ ఫ్రమ్ వీనస్ టు ఎర్త్. ఇంతకీ వాళ్ళు అక్కడ లేరు. మార్స్ నుంచి ఎర్త్కి వచ్చాడు ఒకడు, వీనస్ నుంచి ఎర్త్కి వచ్చింది ఒక ఆవిడ. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. మార్స్ నుంచి వచ్చిన వాడు, వీనస్ నుంచి వచ్చిన వాడు భూమి మీదకి వస్తే, ఇద్దరు గ్రహాంతరవాసులు కలిసి మరో గ్రహం మీదకి వస్తే వీళ్ళిద్దరూ ఒకలాగా ఎలా ఉంటారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కానీ ఆశీర్వచనం ఏమైనా ఆశీర్వదించాడు? అన్యోన్యంగా జీవించండి ఆయన, జీవాత్మ బుద్ధిని విడువము, తత్వత పరమాత్మయే అయి ఉన్నావనే అభేద దర్శనాన్ని పొందు, అనన్యంగా ఉండు. ఎందుకని? నీ జీవిత లక్ష్యం ఏమిటి అని అడుగుతాడు. ఎప్పుడు? శాలిభాగం నాకవల్లి చేయించడం, యజ్ఞాభావంతో జీవించటం, యజ్ఞార్థమై జీవించటం, యజ్ఞేశ్వరుడుగా జీవించటం. అది అప్పుడు అభ్యాసం చేయిస్తాడు. ఆ అభ్యాసం చేయిస్తే ఏం చెప్పాడు పైగా? యథార్థ దర్శనం, సత్య దర్శనం, చిత్వ దర్శనం, స్వాత్మ దర్శనం, తత్వదర్శనం, అభేద దర్శనం. అది అయిపోయినాక బయటికి తీసుకెళ్లి అరుంధతి నక్షత్రాన్ని వశిష్ఠుడిని చూపిస్తాడు. ఈ స్థాళీపాక నాగవల్లికి ముగింపు ఎక్కడ ముగించేశాడు? బయటికి తీసుకెళ్ళి వశిష్ఠుడిని, అరుంధతిని నక్షత్ర దర్శనం చేయిస్తాడు పట్టపగలు. ముహూర్తం ఎప్పుడైనా సరే ఇది కామన్గా జరగాల్సిందే. ఎక్కడైనా పట్టపగల నక్షత్రాలు కనబడతాయి, నాకు కనబడలేదంటుంది ఈవిడ. సూర్యుడి వెలుగులో నక్షత్రాలు ఎలా కనబడతాయి? నీ కనబడనంత మాత్రాన వశిష్ఠుడు, అరుంధతి లేదంటే లాభం లేదు. ఎందుకని? సూర్యుడి వెలుగు అనే తాత్కాలిక వెలుగులైనటువంటి జీవాత్మ దర్శనంలో ఉన్నావు కాబట్టి. వాస్తవానికి అక్కడ నక్షత్రాలు ఎప్పుడూ ఉన్నాయి, ఆ సప్తఋషి మండలం ఎప్పుడూ ఉంది. అత్యధిక ప్రకాశం, దగ్గరగా ఉన్నటువంటి అత్యధిక జీవాత్మ ప్రకాశ ప్రభావం బలంగా ఉండేటప్పటికీ యథార్థమైన స్వాత్మ ప్రకాశమైన సప్తఋషి మండలం కనబడాలి. అప్పుడేం చెప్తాడు? మీ ఆయన రాత్రికి చూపిస్తాడులేమ్మా అంటాడు. ఎందుకని? రాత్రిపూట సప్తఋషి మండలం అక్కడే కనబడుతుంది, అది ఎక్కడికి పోదు. మరి పగలు కనబడేది ఏమిటండి? పగలు అద్భుత దర్శనంలో మునిగిపోయాడు, అభేద దర్శనం లేదు. వాస్తవానికి ఈ సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. వాస్తవానికి ఈ సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. కాబట్టి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఎంత బాగా కనబడుతున్నాడు అంతే, వేరేం లేదు. మరి ఇటువంటి సూర్యులు అనంత విశ్వంలో ఎంతమంది ఉన్నారు? కోటాను కోట్లు, ట్రిలియన్లు ఉన్నారు. మా సూర్యుడు మాకే గొప్ప అండి అంటే సరే, ఈ భూమికి ఈ సూర్యుడే గొప్ప. అనంత విశ్వంలో పరమాత్మ, పరబ్రహ్మ, పరశివం, పరబయలు ఆవల, అనంత విశ్వానికి ఆవల. అక్కడ విశ్వమే లేదు, అనంత విశ్వం ఒక బిందువు అంతే. అనంత విశ్వమే ఒక బిందువు పరబయలులో. ములుగురుత్స సందు లేక ఉన్నటువంటి అంతరిక్షంలో అనంత విశ్వంగా తోస్తున్న ఈ విశ్వమంతా కేవలం ఒక బిందు స్థానంలో ఉన్నంత స్థలాన్ని, స్థానాన్ని, స్థితిని మాత్రమే కలిగి ఉంది అంతే. ఇది పరతత్వం, ఇది పరాత్పరం. ఇప్పుడు ఆ బిందువులో
ఈ బ్రహ్మాండం ఎక్కడా, ఈ సూర్యుడు ఎక్కడా, ఈ సూర్యుడు చుట్టూ తిరుగుతున్న భూమి గారు ఎక్కడా, ఆ భూమి గారిలో ఉన్న దేశం ఎక్కడా, ఆ దేశంలో ఉన్నటువంటి ఇల్లు ఎక్కడా, ఆ ఇంట్లో ఉన్న సుబ్బారావు ఎక్కడా, ఆ సుబ్బారావు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు నా సరిహద్దు 2 అంగుళాల సంగతి ఏమైంది అని తలపోయడం ఎక్కడ. ఈయనకి పక్కింటి ఆయనకి 2 అంగుళాలు తేడా వచ్చింది అంతే. ఎంత తేడా వచ్చింది? 2 అంగుళాలు. కరెక్ట్గా ఆయన కాలు పెట్టాలంటే పట్టదు అక్కడ. 2 అంగుళాలేగా తేడా వచ్చింది. కానీ ఈయన జీవితం అంతా దేని గురించి ఆలోచిస్తాడు? నా 2 అంగుళాలు పోయింది స్థలం అంతే. ఎక్కడున్నాం ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళాలి? ఆలోచించండి. జీవితకాలం మనుషులతో, కుటుంబాలతో, అందరితో తగాదా పడి నువ్వు వేరే నేను వేరే, నీకు నాకు కుదరదు, నీకు కుదరదంటే నాకు కుదరదు, అంతే. జీవితం అంతా ఎవరన్నా చూడండి, ఏదన్నా వివాదం రాగా నాకు ఇది కుదరదురా బాబు, నీకు నాకు అసలు కుదిరే పని కాదు. అన్ని సంబంధాలు అంతే, అన్ని మానవ సంబంధాలు అంతే, చిన్నపిల్లలు పోట్లాడుకున్నట్టే. మరి యథార్థ దర్శనం, స్వాత్మ దర్శనం, సత్య దర్శనం, చిత్వ దర్శనం, తత్వదర్శనం, చూడండి ఎన్ని చెప్పుకుంటున్నాం మనం. కానీ ఆచరణలో మాత్రం ఎలా ఉన్నాడు? ఆహా, 6 అడుగు కాదు కదా, అరంగుళం కూడా. దుర్యోధనుడు ఏమన్నాడు? సూది మన మోపినంత భూమినైనా ఇవ్వజాలని అన్నాడు అంతే. ఈయనేదో పట్టుకొచ్చినట్టు. మానవులందరిలో ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడా లేదా? చూడండి ఎంత సమస్య. కానీ మనం మాట్లాడుకుంటున్న మాటలు మాత్రం ఎక్కడ మాట్లాడుకుంటున్నాం? పరతత్వం, పరాత్పరం, పరబయలు. ఏమండి, ఈ పరబయలు స్థితి, నేను బయలు దాకా వెళ్ళిపోయానండి అన్నవాడికి వీడితో పడటం, వీడితో పడకపోవటం ఉంటుంది ఎక్కడన్నా? భేద దర్శనమా, అభేద దర్శనమా? జాగ్రత్తగా చూడాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు శ్లోకం చదవండి. నిషిద్ధ నిఖిలోపాధి నిషిధ్య నిఖిలోపాధీన్ నేతి నేతీతి వాక్యతః విద్యాద్ ఐక్యం మహావాక్యైః జీవాత్మ పరమాత్మనో. మహావాక్యాలు నేర్చుకున్నామండి, మహావాక్యాలు ఉపదేశం అయిపోయిందండి మాకు అంటారు. ఏం జరగాలి మహావాక్యాలు ఉపదేశం అయిపోతే? ఐక్యత, జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యతను నిరూపించే వాటికి మహావాక్యం అని పేరు. అందుకని అక్కడ ఏం చెప్పారు ఇప్పుడు? ఈ ముందుదంతా నిషిద్ధ నిఖిలోపాధి, ఇదంతా జరిగిపోవాలి, అలా ఉండాలి. అలా ఉంటే ఏమైంది? జీవాత్మను పరమాత్మను, అలాంటి నిర్ణయాన్ని తెలియజేసేదానికి మహావాక్యం అని పేరు. అలా ఉండేటట్లుగా నీకు బోధించేదానికి మహావాక్య బోధ అని పేరు. అలా ఉండటానికి పూర్ణం అని పేరు. జీవాత్మ పరమాత్మయే అన్న నిర్ణయం దగ్గర ఉండిపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పూర్ణుడు. జాగ్రత్తగా ఈ పరిణామాన్ని మానవుడు సాధించాలి. చదువు. ఆత్మజ్ఞానం లేని అజ్ఞాన కారణం చేత విషయ దృష్టిని కలిగి అనేకంగా కల్పించుకొని ప్రవర్తించేవాడు జీవుడు అనబడతాడు. అంతే. అనేకాన్ని దర్శించేవాడెవడో వాడు జీవుడు. ఏకత్వాన్ని దర్శించేవాడెవడో ఏకాత్మ దర్శనం. దీనికి ఏమని పేరండి? ఏకాత్మ దర్శనం. ఇట్టి ఏకాత్మ దర్శనాన్ని పొందిన వాడెవడో వాడు బ్రహ్మము. ఆత్మకు 4 స్థాయి భేదాలు ఉన్నాయి. దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ, కేవలాత్మ. ఈ 4 కూడా ఏకాత్మ దర్శనం కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే పూర్ణ జ్ఞాని. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.